హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఇంకా కొన్ని రోజులు అయితే అక్కడ వీడియోసే వస్తాయి. ఇంకా ఇది వెళ్ళిన రోజు నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అయితే లేసాను. మార్నింగ్ ఏం అవ్వలేదు, 9 అయింది. ఇంకా లేచి బ్రష్ వేసుకున్నా. ఇంకా మా మమ్మీ అయితే టీ పెట్టుకొని వచ్చింది. ఇంకా టీ అయితే తాగుతున్నాం. అప్పటి వరకే మా మమ్మీ లేచి దీపం కూడా పెట్టింది. ఇంకా ఫ్రైడే కదా, ఇంకా టీ తాగిన వెంటనే ఇంకా మా మద్దలు అయితే నాకు సపోటా పండించింది. ఇంకా ఇంటి పక్కనే చెట్టు ఉంటే ఇంకా చెట్టుకే పండింది అది. ఇంకా తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా అదైతే ఇంకా మా మమ్మీ వాళ్ళు ఉండే దగ్గరే తోట ఉంటది, అంటే ఇది పప్పాయ తోట. ఆ తోటలోనే ఇంకా వీళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని అందులోనే ఉంటాయి. ఇంకా మా మమ్మీ ఏమైనా కూరగాయలు తెంపుకొచ్చుకుందాం దాచిట్టి, నీకేవి నచ్చితే వండుకుందాం అని అంటే ఇంకా వెళ్తున్నాం కూరగాయలు తెంపుకొచ్చుకోవడానికి. ఇంకా మా పొట్టోళ్ళు చూసిల్లా, వాడైతే మా అన్నయ్య వాళ్ళ కొడుకు, ఇంకా కుషోడు. ఇంకా గోర్చిక్కుడుగాయలు అయితే వాళ్ళకి ఎంత తెలిసినట్టు వాళ్ళు వెళ్తున్నారు మాకన్నా ముందు. అవైతే తెంపుకుంటున్నాం. నాకైతే గోర్చిక్కుడు కర్రీ అంటే అయితే చాలా ఇష్టం. ఇంకా మా మమ్మీ అయితే తెంపుతుంది అవే. ఇంకేమైతే మా మర్దలు, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. యాక్చువల్గా అయితే వదిన అవుతుంది, కానీ నేను వదిన అని పిలవను, అది నాకన్నా చాలా చిన్నది. ఇంకా అది కూడా తెంపుతుంది. ఇంకా మా కుషోడైతే మా వెనకనే తిరుగుతుంది. ఇంకా పుట్టోడు కూడా సేమ్ అంతే. ఇంకా కుట్టోడు అయితే రాలేదు. కుట్టోడు ఇంట్లోనే మా డాడీ అయితే ఫోన్ చూస్తున్నాడు. ఇంకా నేను తెంపుతున్నా. నాకైతే అసలు ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయో అసలు ఐడియా కూడా లేదు. ఇంకా వీటన్నిటిని చూస్తున్నా అయితే ఫుల్ సంతోషంగా అనిపించింది. మన చేతులతో మనం తెంపుకొని వండుకుంటే నిజంగా ఫీల్ వేరే ఉంటది కదా. మళ్ళీ ఇవి మన హైబ్రిడ్ చిక్కుడుకాయలు అయితే కాదు, ఇవంట మన దేశవాళీ అట, మా మమ్మీ చెప్పింది. పొట్టిగా ఉన్నాయి, ఇంత చిటికిన వేలు పొడుగు కూడా లేవు అవి. ఇంకా ఇదైతే మా మమ్మీ ఉన్న మా మద్దలు తెంపుతారు. అసలు వాళ్ళైతే చాలా ఫ్రీగా ఉంటారు. అంటే మా మమ్మీ ఉన్న మా మద్దలు బాగుంటారు, అత్త కోడల లాగా అయితే ఉండరు, మంచిగా చూసుకుంటారు మా మమ్మీ. ఇంకా సేమ్ మా మరదలు కూడా మా మమ్మీని బాగానే చూసుకుంటది. ఇంకా అందరు అలా ఉండరు కదా అత్తలు. ఇంక ఇవైతే అలసంద గింజలు వేసిందట మా మమ్మీ. కూర వండుకోవడానికి తెంపుకొస్తే ఇంకా అందులో ఒకటి ముదిరిన కాయ ఉండేనట. ఇంకా అవి గింజలు వేస్తే అవైతే మొలిసినాయి, కాయలు కూడా కాస్తున్నాయి. ఇంక ఇదైతే పపాయ తోట. ఇంకా ఎక్కడ చూసినా కూడా చిక్కుడుకాయలే ఉన్నాయి. అసలు మా మమ్మీ వాళ్ళు వేయలేదట. అంటే ఈ పపాయ తోట వేసే ముందు ఇందులో ఇంకా గోర్చిక్కుడుకాయ, బెండకాయ అవన్నీ తోట ఉండేనట. ఇంకా అవే గింజలు పడి మొలిసి కాస్తున్నాయి. నిజానికి చెప్పాలంటే మనం వేసినవి కూడా అసలు ఇంత బాగా గాయవు. ఇంకా అవే మొలిసి కాయడం అంటే నిజంగా గ్రేట్. ఇంకొచ్చే వరకు అయితే నైట్ అయింది కదా, ఇంకా స్నానం చేసి అయితే నైట్ డ్రెస్ వేసుకున్నా. ఇంకా అందుకోసమే ఇంకా మార్నింగ్ వెళ్ళగానే ఇంక తెంపుకుంటున్నాం. ఇంక ఇప్పుడేం స్నానం చేద్దాంలే అనేసి ఇంకా స్నానం అయితే చేయలేదు మార్నింగ్. ఇంకా వంకాయ చెట్టు చూసి అసలు అది ఎంత చిన్నగా ఉందో. ఇంకా చూడండి దాని కాయలు. ఇంకా గోర్చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి. ఇంకా చాలా టైప్ వంకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇదైతే గుత్తొంకాయ వండుకుంటేనే అయితే అసలు భలే టేస్ట్ ఉంటది. ఇంకా తెంపినాం. ఇంకా మా పొట్టోడు చూడండి, వాడు కూడా తెంపిండు. వాడు తెంపింది మాకు తెలియదు, వంకాయలు తెంపిండు వాడు. ఇంకా హాయ్ చెప్తున్నాడు. ఇంటికి వచ్చేసి అయితే మమ్మీ చిక్కుడుకాయలు ఉంచుతుంది కర్రీ చేసుకోవడానికి.
వీడియో తీస్తుంటే ఇంకా మా మమ్మీ చూడండి ఎలా చేస్తుందో. ఇంక ఇదైతే కర్రీ చేస్తున్నా, నేనే చేస్తున్నా. ఇంకా మమ్మీ బయట ఏదో పని చేస్తుంటే ఇంకా నేనే కర్రీ చేస్తున్నా. ఓన్లీ కర్రీ మాత్రం నేను చేస్తా ఇక్కడికి వస్తే, ఇంకా మిగతా పనులన్నీ వాళ్ళే చేస్తారు. ఇంకా చిక్కుడుకాయ కూర వండుకోవడం అయితే అందరికి తెలిసిందే. ఎంతైనా మన చేతులతో తెంపుకొని మళ్ళీ మనం అక్కడే వండుకొని తింటేనైతే అసలు నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందో నాకైతే. నేనైతే పచ్చిమిర్చి చేయను, జస్ట్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన వెంటనే జీలకర్ర ఉల్లిపాయలు వేస్తా. ఉల్లిపాయలు ఫ్రై అయిన వెంటనే ఇంకా చిక్కుడుకాయలు వేస్తా. చిక్కుడుకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి కదా, ఇంకా అవైతే తొందరనే ఉడుకుతాయి. ఇంకా వాటి మీద కొంచెం ఉప్పు చల్లుకొని మూత పెట్టుకున్నాం అనుకో తొందరగా ఎగుతాయి. ఇంకా అందులోనే కొంచెం ఎల్లిగడ్డ ఉంటే దంచేస్తున్నా. అల్లంకైనా ఇంకా ఎల్లిగడ్డ వేస్తే మంచి టేస్ట్ ఉంటది. ఇంకా నేనైతే ఏ కర్రీ వేసినా కంపల్సరీ ఎల్లిగడ్డ అయితే వేస్తా. ఇంకా అప్పటి వరకే అసలు చిక్కుడుకాయలు అయితే ఉడికినాయి. ఇంకా చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయిన వెంటనే ఇంకా అందులో కొంచెం కారం ఉన్ని, ఉప్పు, కొంచెం మసాలా, కొత్తిమీర వేసుకొని అయితే గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. ఇంకా బయటకు వచ్చి అయితే కూర్చున్నా. ఇంకా మా మమ్మీ అయితే అక్కడికి అన్ని తీసుకొచ్చి అయితే మాకు అన్నం పెడుతుంది. మేమైతే మాక్సిమం ఇంట్లో అయితే ఉండము, ఎప్పుడు బయటనే ఉంటాం. ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే అన్నం తింటున్నాం. ఇంకా మా డాడీని వీడియో తీ డాడీ అంటే మా డాడీ వీడియో తీస్తున్నాడు. కర్రీ అయితే నిజంగా సూపర్ ఉంది. ఇంకా పక్కన ఉందంతా మామిడి తోట. ఇంకా కాయలు అయితే ఫుల్ ఉన్నాయి, రేపు చూపిస్తారు. రేపు వ్లాగ్ లో అయితే మామిడి కాయలు వస్తాయి. ఇంకా తిన్న అయితే ఖాళీగా ఉన్నాం. ఇంకా ఖాళీగా ఉంటే టైం పాస్ అవ్వలేదు. ఇంకా పెన్స్ తీసుకొని అయితే మా పేర్లు రాసుకుంటున్నా. ఇంకా కుషోడైతే ఊరికే సతాయిస్తున్నాడు. ఇంకా అందుకోసమే మా మమ్మీ అయితే ఉయ్యాల కట్టింది. ఇంక ఉయ్యాల ఎట్లా కట్టిందో చూడండి. 2 చెట్లు కొంచెం దూరం దూరం ఉంటాయి. ఇంకా చెట్లకైతే ఉయ్యాలు కట్టింది. ఎక్కడికి వెళ్ళినా వీడికైతే ఉయ్యాలు ఉండాలి. ఉయ్యాల లేకపోతే మాత్రం వీడు పడుకోడు, సతాయిస్తుంది. ఇంకెప్పుడు మన మీదనే ఉంటది. ఇంకా చెట్లకు చూడండి మా మమ్మీ డ్రిప్ పైపులతో కట్టింది ఉయ్యాల. ఇంకెక్కడుంటే అక్కడ లైఫ్ కి అయితే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా ముగ్గురు అయితే ఊగుతున్నారు. ఇంకా కుషోడు అయితే పడుకోవడానికి అయింది. కానీ ఇంకా కుట్టోడు వచ్చి మేము కూడా ఊగుతామంటే ఇంకా వాణ్ణి లేపేసి ఇంకా వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి ఊపుతున్నాం. ఇంకా మా మమ్మీ అయితే ఉయ్యాలు ఊపుతుంది వాళ్ళని. ఇంకా సేమ్ మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే పిల్లలకి ఎన్ని చేసి పెట్టాలని అనిపిస్తుంది, వాళ్ళకు ఎన్ని చేసి పెట్టినా తక్కువ అనిపిస్తుంది. ఇంకా అందుకోసమే పూరి చేస్తుంది. ఏం కావాలి చిట్టి అంటే పూరి మమ్మీ అన్న, ఇంకా పూరి విత్ చికెన్ కర్రీ. ఇంకా నేనైతే పడుకొని లేచేసరికి అయితే ఇంకా వాళ్ళైతే మా మమ్మీ ఉన్న మా మధ్యలో వేసేసి పూరీలు వేస్తున్నారు. ఇంకా బయట గ్యాస్ కాడ ఏం నిల్చొని చేస్తాం ఇంట్లో అనేసి అయితే బయట కట్టెల పొయ్యి పెట్టుకొని ఇంకా బయట కూర్చొని చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా ఎప్పుడైనా ఇలాంటివి చేస్తే మాత్రం కట్టెల పొయ్యి మీద వేసుకోవడానికి ఇష్టపడతా. మంచిగా కూర్చొని చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో అయితే గ్యాస్ దగ్గరనైతే నిల్చోవాలి. ఇంకా చికెన్ కర్రీ అయితే అయింది. ఇంకా ఫుల్ వర్షం వచ్చింది ఇక్కడ, ఇంకా కరెంట్ పోయింది. ఇంకా మేమైతే తినేసి పడుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.